హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దానికోసం ఒక అరకిలో చికెన్ తీసుకున్నాను. నీట్గా కడిగి బాగా 2 సార్లు కడిగి నీట్గా కడుక్కొని తీసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పుడే దంచుకొని తీసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత కొంచెము కారం పొడి అనేది నేను మరీ ఎక్కువ తీసుకోలేదండి. 1 స్పూన్ కారం పొడి తీసుకున్నాను. మీ ఇష్టం అండి, కారం అనేది మీరు ఎన్ని స్పూన్లైనా తీసుకోవచ్చు కారాన్ని బట్టి. మా ఇంట్లో ఎక్కువగా కారం తినరు కాబట్టి నేను 1 స్పూనే కారం పొడి అనేది తీసుకున్నాను. ఈ చికెన్ బిర్యానీ అనేది ఎప్పుడైనా సరే మనము ఫ్రెష్గా ఉండే వాటితో చేసుకుంటేనే మంచిగా ఉంటుందండి బిర్యానీ అనేది ఎప్పుడైనా సరే. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అన్ని ముక్కలకు కలిసేటట్టు కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పుదీనా అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చికెన్లోకి కలుపుకోండి. పుదీనా అనేది చికెన్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. స్కిప్ చేసుకోకుండా ఖచ్చితంగా వేసుకోండి. పుదీనా అనేది బిర్యానీకి పుదీనా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. తర్వాత కొద్దిగా పెరుగు ఖచ్చితంగా వేసుకోవాలండి బిర్యానీకి. ఎందుకంటే మనకు బిర్యానీ అనేది టేస్ట్ వచ్చేది ఖచ్చితంగా పెరుగుతోటే కాబట్టి పెరుగు అనేది వేసుకోవాలి. బాగా అంతా ముక్కలకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు అనేది చూసి వేసుకోండి. మరీ ఎక్కువైతే కష్టం కదా, కావాలంటే మళ్ళైనా వేసుకోవచ్చు. ఉప్పు అనేది కొద్దిగా తక్కువే వేసుకోవాలి. తర్వాత కొంచెం చికెన్ మసాలా, మీ ఇంట్లో బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా ఎన్ని మసాలాలైనా వేసుకోవచ్చండి మీ ఇంట్లో తినే వాళ్ళని మనుషులను బట్టి. మా ఇంట్లో మసాలాలు ఎక్కువగా తినరు కాబట్టి నేను కొద్దిగానే చికెన్ మసాలా వేసాను, బిర్యానీ మసాలా కూడా వేయలేదు. అందుకనే వేయలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత బిర్యానీ దినుసులు, చెక్క, లవంగా, యాలకులు అన్నీ వేసి ముక్కలకు బాగా కలిసేటట్టు ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి మొత్తం మసాలాలంతా. తర్వాత మూత పెట్టి నేను 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో కాకపోయినా 2 అవర్స్ బయట పెట్టినా బిర్యానీకి చికెన్ అనేది బాగా నానుతుంది. నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టాను టైం లేక 1 గంట సేపు. తర్వాత బిర్యానీ కోసం నేను 3 కప్పులు రైస్ తీసుకున్నాను. మీరు ఇంట్లో మనుషుల్ని బట్టి రైస్ అనేవి తీసుకోండి. నేనైతే 3 కప్పులు రైస్ తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసము, ఆనియన్స్ చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నేను కట్ చేస్తుంటే మా ఆయన నువ్వు వేరే పని చేసుకోపో నేను కట్ చేస్తానని మా ఆయనే కట్ చేశాడు. తర్వాత ఆనియన్స్ అన్నీ మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి ఆనియన్స్ అనేవి ఆయిల్లో ఒక 3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా రెడ్డిష్ అవ్వాలి ఆనియన్స్ అనేవి. కరెక్ట్గా ఒక 3 నిమిషాలు పడుతుందండి ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వడానికి. చూస్తున్నారు కదా మంచిగా రెడ్గా, అసలు ఎంత రెడ్డిష్ అవుతున్నాయో చూడండి. ఎప్పుడైనా సరే ఆనియన్స్ అనేవి రెడ్గా ఉంటేనే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం నానబెట్టుకొని చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ చికెన్ అనేది ఆయిల్లో వేయించుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. తర్వాత జీడిపప్పు, మీ ఇష్టం అండి, జీడిపప్పు అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. నేనైతే జీడిపప్పు వేసాను బిర్యానీ టేస్ట్ వస్తుందని. తర్వాత మనం ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా, అదే కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా, ఆ చికెన్ అంతా తీసుకొని కొద్దిసేపు నూనెలో అనేది వేయించుకోవాలి. మనం ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి అందులో ఉండే వాటరే సరిపోతుంది. మళ్ళీ మనం సపరేట్ వాటర్ వేయక్కర్లేదు. కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిసేపు బాగా వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత రైస్ ఉడకబెట్టుకోవడం కోసము కొద్దిగా ఆ వాటర్లో కొత్తిమీర, బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్నాను. నీళ్ళు అనేవి బాగా మసిలిన తర్వాత రైస్ పెట్టుకున్నామని చెప్పాను కదా, ఆ రైస్ వేసాను. తర్వాత ఒక నిమ్మకాయలో ఒక చిన్న బద్ద నిమ్మకాయ పిండుకున్నాను. ఎందుకంటే రైస్ అనేది పొడిగా వస్తుందని. తర్వాత బియ్యం అనేది బాగా ఉడికిపోయినాయి, అందుకోసమని రైస్ అందులో వేయడం కోసమని ముందుగా కొద్దిగా లేయర్లుగా వేయడం కోసమని చికెన్ అనేది కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక లేయర్ అనేది చికెన్ మీద రైస్ అనేది వేసాను. చూడండి, ఒక లేయర్ రైస్ అనేది వేసాను. తర్వాత దాని మీద కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ కూడా వేసుకున్నాను. మళ్ళీ అలాగా లేయర్స్గా ఎన్ని లేయర్స్ ఉంటే అన్నం అన్ని లేయర్స్గా వేసుకోవాలి. చూడండి ఆనియన్స్ అనేవి ఎంత రెడ్డిష్గా అయినాయో చూస్తున్నారు కదా.
ఎంత రెడ్డిష్గా ఉన్నాయో ఆనియన్స్ అనేవి. తర్వాత మనం చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని వేసి కొద్దిగా నెయ్యి ఉంటే మీ ఇంట్లో ఇష్టం అండి వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేస్తే మాత్రము బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. తర్వాత ఇంకొక లేయర్గా బియ్యం అనేది వేసుకోవాలి. అన్నము మనము 80% ఉడికించుకోవాలండి. మరి 50% కాకుండా 80% అనేది ఉడికించుకుంటే అప్పుడు మనకి తొందరగా అవుతుంది. చూస్తున్నారు కదా, లేయర్ల ప్రకారం వేసాను. అన్నము, తర్వాత కొత్తిమీర, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, అలాగా నేను 3 లేయర్స్ వేసాను. మీ ఇష్టం అండి, మీరు ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు రైస్ ఎక్కువగా వండుకునే వాళ్ళకు. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ పిండుకున్నాను. చూసారు కదా, నిమ్మకాయ ఏంటంటే మనకి అన్నం అనేది మెతుకులు బాగా పుల్లలు పుల్లలుగా వస్తుంది. తర్వాత ఒక టీ గ్లాస్ మైన వాటర్ అనేది చల్లుకున్నాను. ఎందుకంటే మనకి వాటర్ అనేది కంటెంట్ తక్కువగా అనిపిస్తే ఒక టీ గ్లాస్ మైన వాటర్ అనేది పోసుకున్నాను. తర్వాత దమ్ము కోసము ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె నిండా వాటర్ పెట్టి దమ్ అనేది పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. చూడండి, పుల్లలు పుల్లలుగా బిర్యానీ అనేది ఎంత మంచిగా వచ్చిందో చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి బిర్యానీ అనేది. మీరు కూడా ఒకసారి ఇంట్లో బిర్యానీ అనేది ట్రై చేయండి. ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ చికెన్ బిర్యానీ.